ఇప్పుడు నేను చూపించే పాదుకలు ఇంకా స్పెషల్, ఇంకా ప్రత్యేకమనే చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూడబోయే పాదుకలు 1,00,00,000 మంది భక్తులతో పూజలు అందుకున్న తర్వాత అయోధ్యకు చేరబోతున్నాయి. సో ఈ పాదుకలు ఏంది అని అనుకుంటారా? ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ కానొస్తున్నాయి కదా, ఏవైతే మనకు పాదుకలు మాత్రమే కాదు, పాదుకలతో పాటు అక్కడ పవిత్రమైన అయోధ్య ఆలయంలో జరగబోయే ప్రతిష్ట కార్యక్రమానికి జలాలు కూడా. సో జలాలంటే ఏదో 1-2 నది నుంచి కాదు, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క నది నుంచి సేకరించిన పవిత్ర జలాలు. సో కావేరి కావచ్చు, గంగా కావచ్చు, యమున కావచ్చు, సరస్వతి కావచ్చు, సింధు కావచ్చు, ఇట్లా గోదావరితో పాటు 15 నదుల నుంచి సేకరించిన ఈ కలశాలు అయోధ్యకు చేరబోతున్నాయి. సో ఒక్కసారి మనం గీతామృత కుంది మాట్లాడదాం. సో అయోధ్య రామ మందిరం అందరూ ఎదురు చూస్తున్నది. సో ఎప్పుడెప్పుడు ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి, ఎప్పుడు ఏ దర్శనం చేసుకోవాలని. సో అట్లాంటి అయోధ్య చేర్చే పాదాలు కావచ్చు, కలశాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఇక్కడి వరకు రావడం, ఇక్కడ పూజలు అందడం, అందులో మీరు కూడా పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ఇదొక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఈ జనరేషన్లో చూస్తామా చూడమా, అసలు మా జనరేషన్ చూడదా అని అనుకునే సందర్భంలో మా జనరేషన్ చూసే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారంటే భారతదేశం యొక్క ఖ్యాతి ఎటువైపు వెళ్తుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. అయోధ్య రాముడే ఎక్కడో ఉన్నాడు అని అంటే, రామ మందిరం లేని రాముడిని ఊహించుకోలేక చాలామంది ఎంతో పోరాటం చేసిన తర్వాత ఈ రామ మందిర ప్రతిష్టాపన జరుగుతుంది. ఇది ఒక అదృష్టం కింద మనం భావించవచ్చు. ఇవాళ 22వ తారీఖున జరగబోయే రామ మందిర ప్రతిష్ట, రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎంతో ఆసక్తితో ఎంతోమంది ప్రముఖులు దాంట్లో పాల్గొనబోతున్నారు. ఇటువంటి పాదుకలకు సంబంధించి ఈ పాదుకలన్నీ కూడా, ఇవన్నీ విగ్రహాలు, ఇవన్నీ కూడా శృంగేరి పీఠం నుంచి వచ్చినాయి. ఇందులో 16 నదులకు సంబంధించిన నదీ జలాలు ఉన్నాయి, రాముడి పాదుకలు ఉన్నాయి. ఇవి 1,00,00,000 మందికి చేర్చాలి, రాముడిని 1,00,00,000 మందికి చేర్చే విధంగా, రాముడి యొక్క పాదుకలు 1,00,00,000 మంది దగ్గరికి వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం శృంగేరి పీఠం వారు చేశారు. దాంట్లో భాగంగా ఇంటింటికి తిరిగి ఈ పాదుకలన్నీ కూడా దగ్గర మన దగ్గర ఒక 2 నెలల నుంచి మన హైదరాబాద్లో తిరుగుతున్నది. హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఈ పాదుకలన్నింటినీ పూజలు చేయించుకొని దీనికి సంబంధించి ఇళ్లలోకి ఆహ్వానించి పూజలు చేయిస్తున్నారు. ఒక పక్కనేమో రాముడి విగ్రహానికి సంబంధించిన కార్యక్రమము, దాంతోపాటు రాముడి అక్షతలు అయోధ్య నుంచి పంపించి అయోధ్యకి మన ఇంటింటికి చేరే అక్షతల కార్యక్రమం కూడా నడుస్తున్నది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటిదంటే, ఈ పాదుకలు, ఈ నదీ జలాలు, 16 నదుల జలాల నుంచి నీళ్ళు వచ్చినాయి, రాముడి పాదుకలు వచ్చినాయి, రాముడి విగ్రహాలు మన ఇంటికి వచ్చినాయంటే మన ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుందనే ఒక నమ్మకం ప్రతి ఒక్క భక్తుడి పైన కనిపిస్తుంది. ఇవాళ దానికి సంబంధించిన విషయంలో భాగంగానే ఇవాళ ఇక్కడ రాముడి సీతారాముల పూజా కార్యక్రమము, విగ్రహ పూజా కార్యక్రమము, అక్షతల పూజా కార్యక్రమము, పాదుక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇది ఇంటింటికి, ప్రతి ఇంటికి కూడా రాముడి అక్షంతలు మాత్రమే కాదు, 1,00,00,000 మంది భక్తుల పూజలు అందుకున్న తర్వాతే అయోధ్యకు చేరబోతున్నాయి రామ పాదుకలు. సో అందుకనే దీనికి సంబంధించి ప్రతి నిమిషం కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారని ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు చేసుకున్న ప్రకారమే పాదుక పూజల్లో, ఎక్కడైతే పాదుక పూజలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా వందలాది మంది కాదు, వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం కావచ్చు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.